सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ఈ రోజు జుంటుపల్లి ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులందరూ కూడా సి ధర్మ గారు, ఎస్సి రంగారెడ్డి గారు, ఈ సుందర్ గారు, డి కిష్టప్ప గారు, మా ఏఈలందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఇక్కడ ఉన్నట్టు తూములు కానివ్వండి, స్లూస్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. దాదాపు 5,400 ఎకరాలు పారేది గత ఈ 10 సంవత్సరాల నుంచి 2,000 ఎకరాలు కూడా పారట్లేదు. ఎంత మంచి వర్షాలు పడ్డా కానీ స్లూస్ కానీ కెనాల్స్ సరి అయినటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకునే గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా మన దగ్గర ఆ రోజు మర్రిచెన్నారెడ్డి గారు నిర్మించినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఈ రెండు కూడా మర్రిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని రిపేర్సే కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండుపైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోట్పల్లి కూడా దాదాపు ఒక 110 కోట్లు మొన్ననే అక్కడ ఈఎన్సీ గారు కూడా, సిఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది. దాంతోపాటు ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టును కూడా ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కానీ స్లూస్ కానీ ఇప్పుడే మా సోదరులు కానీ ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు తూములు బాగాలేవు, దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి దాన్ని ఇంకా నాణ్యతగా కట్టాలని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా తూములను కూడా ఖచ్చితంగా స్లూస్ ఖచ్చితంగా కట్టాలంటున్నారు. వారు చెప్పినటువంటి ఇప్పుడు రైతులు మాత్రం ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళ సూచనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు ఇప్పుడు సిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ రావడం అందుకే వచ్చి డైరెక్ట్ రైతులతో మాట్లాడి ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏమి పరిస్థితి ఉంది, ఏమి ఇబ్బంది ఉంది, దానికి అనుగుణంగానే ఎస్టిమేషన్స్ కూడా అన్ని తయారు చేసి దాదాపు ఒక 10-15 కోట్లు మన జుంటుపల్లి ప్రాజెక్టు కూడా అవుతా ఉన్నాయి. దాన్ని కూడా ఎన్ని డబ్బులైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. దాంతోపాటు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు కూడా తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు. ఇదన్నిటి కూడా మన గౌరవ మాణిక్రెడ్డి అన్న గారు కూడా దాన్ని అందరూ కూడా పర్యవేక్షించుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అతి త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ఖచ్చితంగా జుంటుపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగాన్ని కూడా 5,400 ఎకరాలు పారే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి 5,400 ఎకరాలు పారిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీంతో పాటు కోట్పల్లి ప్రాజెక్టు కూడా దాదాపు 9,400 ఎకరాల పారబాటున్నది. ఇప్పటికి ఒక 2-3 వేల ఎకరాలు కూడా పారబడటం లేదు. ఆ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా 9,400 ఎకరాలు పారే విధంగా అధికారుల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, ఈరోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఈ పనులు చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈఎన్సీ గారు నేను కోటిపల్లి కూడా తిరగడం జరిగింది. ప్రతి కెనాల్ కిలోమీటర్ల వైజ్గా తిరిగాడు. ఇప్పుడు కూడా నేను జుంటుపల్లి ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు నడిచి చూశాను. స్థితిగతులు ఏమున్నాయో చూశాను. లెఫ్ట్ కెనాల్ మొత్తం ఆల్మోస్ట్ రైట్ కెనాల్ కూడా అంతే ఉంది. 2 స్లూస్లు కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. అవి 2 కూడా మేము రీప్లేస్ చేస్తాము. బట్ ఏంటంటే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేసి సార్ చేతికి ఇస్తాం. సార్ మాత్రం ఫండ్ ఖచ్చితంగా ఎప్పుడు తీసుకొని వస్తే సార్ ఫండ్ తీసుకొచ్చిన వారం రోజులకే నేను టెండర్లు పిలిచి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత మా డిపార్ట్మెంట్. ఇంకా నిధులు మంజూరు కాలేదు అంటే ఎస్టిమేట్ పోతే మనం ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని వస్తారు. ఖచ్చితంగా దీని మీద ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే చాలా డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అంటే, సార్ ఇది చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి, ఖచ్చితంగా మనం నా కాన్స్టిట్యున్సీలో కానీ తర్వాత మా జిల్లా వికారాబాద్ జిల్లా కానీ అన్ని ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ ట్యాంకులు ఉన్నాయి, అన్నిటికి కూడా ఖచ్చితంగా మాకు ఫండ్ కేటాయించేటట్టు చూడండి సార్ అది అని చెప్పారు. మేము ఎస్టిమేట్లు అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ సీజన్లో వర్క్ స్టార్ట్ చేసేటట్టు. ఎంతవరకు ఎస్టిమేషన్ ఉండొచ్చు? మేము ఆల్మోస్ట్ ఆల్ ఈ రిపేర్ వరకు అయితే మాకు 10-15 కోట్ల దాకా అవుతాయి. ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడైతే మనకు వనరబుల్ రీచెస్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఖచ్చితంగా తీసి తొందరగా అయ్యేటట్టు చూడాలి. రైతులందరికీ మనకు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేయాలనే బాధ్యత. కెనాల్
2 కెనాల్లు 2 స్లూయిస్లు, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్. లెఫ్ట్ కెనాల్ 4 కిలోమీటర్లు, రైట్ కెనాల్ 4.5 కిలోమీటర్లు, 2 స్లూయిస్లు ఉన్నాయి. అవన్నీ తర్వాత ఈ కెనాల్ కు అప్రోచ్ ఆ రోడ్ కూడా మేము ఇప్పుడు మీకు సిబ్బంది లేదని చెప్తున్నారు, మరి ఇప్పుడు అసలు చూసేవాళ్ళు లేరు, అసలు ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా ఎత్తుకపోతున్నారు అవన్నీ కూడా, మరి అసలు ఏంది పరిస్థితి? అయితే ఏంటంటే మనకు షార్ట్ ఫాల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టీజీపీఎస్సీ ఆల్రెడీ కంప్లీట్ జరిగిపోయింది. ఆల్మోస్ట్ 1100 మంది ఉద్యోగస్తులు ఇప్పుడు మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10-12 రోజులలో మనకు పోస్టింగ్ కేటాయిస్తారు. ఆ లోపల మనకి ఎస్టిమేట్ శాంక్షన్ అయిపోతే క్లియర్ అవుతుంది.